గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుసుకోవలసిన వాస్తవ సత్యాలు ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, దేవుని కోసం శ్రమ పడాలి. శ్రమ కావాలి. ఇప్పుడున్న జనరేషన్ సుఖానికి అలవాటు పడిపోయారు. ఆమె ఎక్కువసేపు కూర్చోలేరు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఎక్కువసేపు కూర్చోలేరండి, కాళ్ళు చాపుకోవాలి. ఎక్కడో ఒక చోట కాళ్ళు చాపందే వాళ్ళకి రిలాక్స్గా ఉండదనమాట. శుతిమెత్తగా లేకపోతే సుకుమారంగా. మనం కూడా అట్లాగే పెంచుతున్నాంలే పిల్లల్ని. నేను కొన్నిసారి అనుకుంటాను, కష్టాల కొలిమిలో పెట్టాలి మన బిడ్డల్ని, అప్పుడే జీవిత సత్యాలు నేర్చుకుంటారు. ఆమె మాకు ఏసన్ గారు చాలా కష్టాలు శ్రమలతో కూడిన మార్గాల్లో నడిపించేవాళ్ళు. మాకు ఆ రోజు బాధగా ఉండేది, అన్న ఏంటి అర్థం చేసుకోవట్లేదా, ఏసన్ గారు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ చాలా బాధగా ఉండేది ఆ రోజులో. కానీ ఆ శ్రమలో బాధలో విశ్వాసాన్ని నేర్చుకున్నామండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు ఏసన్ గారు లేరు, కానీ ఆయన నేర్పించిన విశ్వాసాన్ని బట్టి బ్రతుకు